హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా. సార్ థ్యాంక్ యూ సార్. నిన్న అసెంబ్లీలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, మొదటగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నా 41 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం, లేదంటే వెళ్ళిపోతాం అనే రాజకీయ పార్టీని అన్నడు చూడలేదు. ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, 11 గంటలకు ఇచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, 11 గంటల 11 నిమిషాలకి వెళ్ళిపోయారు. ఈ 11 నిమిషాల్లోనే స్పీకర్ను, గవర్నర్ను అవమానించారు. రాష్ట్రానికి ఇది ఒక చీకటి రోజు. రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంక్షేమాలకు సంబంధించి కూడా మాట్లాడారు. సంక్షేమం ఇవ్వాలంటే ముందు సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన తర్వాతే సంక్షేమమైన అభివృద్ధి అయినా, అప్పటి వరకు నో సంక్షేమం, నో డెవలప్మెంట్ అనేటువంటి చాలా క్లారిటీగా అసెంబ్లీ నుంచే చెప్పినట్ట. ఈ కామెంట్లకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఎవరైనా భవిష్యత్తులో కళ్ళార్పకుండా పట్టపగలు ఎలాంటి అబద్ధాలు ఆడాలి, ఎలా మోసాలు చేయాలి, ఎలా యూటర్న్లు తిరగాలి, ఇట్లాంటిది ఏదైనా భవిష్యత్తులో సబ్జెక్ట్ పెట్టి దానికి అధ్యక్షుడిగా అది ఆ సబ్జెక్టుకి సంబంధించి ఎవరిదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి. అంటే పట్టపగలు అసెంబ్లీ సాక్షిగా అవనండి, ఎనీ వేదిక ఎక్కడైనా మాట్లాడండి, ఎట్లయినా అబద్ధాలను ఎలా చెప్పాలి, నిజాల్లాగా ఎలా నమ్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలంట. ఎందుకు ఆ మాట అంటున్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మిగిలిన 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు అందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్య విలువలను కాపాడండి అంటూ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారికి దాదాపుగా 10-15 నిమిషాల పాటు గవర్నర్ గారికి ఏదైతే నినాదాలు చేస్తూ మమ్మల్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పాం. అంటే ప్రతిపక్ష హోదాకి, ఎందుకంటే అది మాకు రావాల్సినటువంటి హక్కు. మేము వాళ్ళని ఏదో భిక్ష చేయమంటలా. ఎందుకు హక్కు అంటున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 164 3 పార్టీల కూటమిగా వాళ్ళ దగ్గర ఉన్నారు. ఒకవైపు అధికార పక్షంగా వాళ్ళే పాలకపక్షం. పాలకపక్షంకి ఆపోజిట్లో ఉన్నది ఒకటే ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 సీట్లతో ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా ఉన్నాం. ఆటోమేటిక్గా వాళ్ళందరూ పాలకపక్షంలో ఉంటే యువతల ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా మేమే ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించం, మేము సాధారణ ఎమ్మెల్యేలానే మిమ్మల్ని గుర్తిస్తాం, మిమ్మల్ని పక్షంగా గుర్తించమంటే మా దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఇంకెవరు లేరు కదా. ఇంకా సింగిల్గా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు లేరు, ఏ పార్టీకి రిప్రజెంటేటివ్లు లేరు. మాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏమన్నా విడిగా ఉండుంటే వాళ్ళని మేము గుర్తిస్తామని అంటే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మేము అడుగుతుంది రైట్ రాయల్గా మాకున్నటువంటి హక్కుని, మాకు రావాల్సినటువంటి హక్కుని అడిగాం. దానికి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండి గవర్నర్ గారిని అడుగుతూ ఉంటే ఆయన నుంచి ఏం చలనం లేదు. అక్కడ గవర్నర్ గారి నుంచి స్పీకర్ గారి నుంచి చలనం లేదు. సో చలనం లేనప్పుడు మరి వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ సంబంధించినటువంటి ప్రసంగం చేస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. తెలుగుదేశం వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు మేము కూడా డిస్టర్బ్ ముందు అడిగాం. 10 నిమిషాలు 15 నిమిషాలు చూసాం. లేనప్పుడు ఇంక మేము బాయ్కాట్ చేసి వచ్చాం. దానికి కూడా వెటకారంగా 11 నిమిషాలు ఉన్నారు, అసలు మేము ఇట్లాంటి ప్రతిపక్షాన్ని చూడలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. పక్కన బాలకృష్ణ లేడా? చెప్పలేదా? విజిల్ వేసి నీ గుర్తు చేయలేదా? నీకు నేను అసెంబ్లీకి రాలేదు, ఆయన విజిల్ వేశారు కదా అసెంబ్లీలో. స్పీకర్ గారు చైర్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారి మీద కాగితాలు దించి ఇసిరేశారు కదా. గవర్నర్ గారి ప్రసంగాన్ని ఎన్నిసార్లు మీ తెలుగుదేశం వాళ్ళు అడ్డుకున్నారు. ఇదే నరసింహన్ గారు ఉన్నప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గారిని ఎన్ని బూతులు తిట్టారు మీరు. ఆయన కొట్టేంత పని చేయలేదా వెళ్ళి మీరు అక్కడ అసెంబ్లీలో? సో ఇవన్నీ మర్చిపోయారా? ఇవన్నీ మర్చిపోయి మేమంట నినాదాలు చేస్తేనే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంట. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, చీకటి రోజుల గురించి మాట్లాడటం. ఏది పట్టపగలు రషీద్ అనేటటువంటి వ్యక్తిని నరికి చంపితే ప్రజాస్వామ్యం కనపడలా. నీ హయాంలో సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయిని, 10వ తరగతి చదివే అమ్మాయిని స్కూల్లోనే రేప్ చేసి హత్య చేస్తే నో ప్రజాస్వామ్యం. ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం లేదు. ఇది మేమంట ఒక గవర్నర్ గారికి నిరసన తెలిపితేనే ప్రజాస్వామ్యం చీకటి రోజు అయిపోయిందంట. ఓహవా చంద్రబాబు నాయుడు గారు. చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, వినేవాడు వీపీలు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని నిరూపిస్తున్నావు నువ్వు. కానీ నీ మాటలు ఎవడో వింటల్లా. ఎందుకంటే నీ అన్ని సొల్లు కబుర్లని ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో లేదంటే ప్రజాస్వామ్యం చీకటి రోజు నువ్వు మాట్లాడుతున్నావు. చీకటి రోజుల గురించి అసలు గవర్నర్ వ్యవస్థే ఉండొద్దు అన్నావు కదా నువ్వు. మళ్ళీ చీకటి వ్యవస్థ, గవర్నరు, అసలు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు నీకుందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 23 మందిని అడ్డదారిలో లాక్కొని 4 మంత్రి పదవులు ఇచ్చిన నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా? అదే గవర్నర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేపించి ఏ ప్రజాస్వామ్యం ఏ రాజ్యాంగం ద్వారా చేపించావు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? దేని ప్రకారం చేపించావు? ఇప్పుడు కూడా అడ్డదారులో ఎమ్మెల్సీలని రాజ్యసభ సభ్యుల్ని తీసుకుంటున్నావు. నువ్వు ఏ ప్రజాస్వామ్యం ప్రకారం తీసుకుంటున్నావు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి చెప్పు. ఇలానే చెప్పారా ప్రజాస్వామ్యంలో? అడ్డదారిలో తీసుకోమని, అడ్డదారిలో పక్క పార్టీ వాళ్ళని లాక్కోమని, లేదంటే అడ్డదారిలో బెదిరించమని ఏ ప్రజాస్వామ్యంలో చెప్పారు? ఏదో నిన్న 10 నిమిషాల పాటు గవర్నర్ గారిని లేదా మా నిరసన మేము వ్యక్తం చేసే కార్యక్రమం, మాకు ప్రజాస్వామ్యంగా రావాల్సిన హక్కుని అడిగే కార్యక్రమం చేస్తే ఇదే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. ఇదే అసెంబ్లీలో అధికార పక్షంగా నువ్వుండి నల్ల చొక్కాలు వేసుకొని వచ్చి మరి అసెంబ్లీలో ఉండి ప్రధానమంత్రి మోడీ గారిని అమ్మనా బూతులు తిట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళింది ప్రజాస్వామ్యం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు కదా చీకటి రోజులు. ప్రధానమంత్రి వస్తుంటే నల్ల బెలూన్లు వదిలేవు కదా, అమిత్ షా గారి మీద రాళ్ళేపిచ్చావు కదా, పెళ్ళామనే ఏలుకోలేని అడివి నువ్వు దేశాన్ని ఏం వెళ్తావని ఆయన గలీజు మాటలు మాట్లాడావు కదా, నీ బాలకృష్ణ చేత లత్కోరు మాటలు మాట్లాడిచ్చావు కదా, అసెంబ్లీలోనే మాట్లాడారు కదా మీరు. అరే నా డాష్ డాష్గా పాతేస్తా. ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యంలో అది రైటా? ఇప్పుడేమో ఓన్లీ నిరసన వ్యక్తం చేస్తామో లేదంటే మా హక్కుగా మేము అడగటమో నినాదాలు చేయటమే ప్రజాస్వామ్యం కూని అయిపోద్దా? ఎలా చంద్రబాబు నాయుడు గారు? కనీసం మీ మనవడు కూడా వినడు కదా ఎట్లా మీరు చెప్పేటటువంటి మాటల్ని. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పింది పక్క మీ మనవడికి వినిపిస్తే, తాత నువ్వు చెబుతుంది పచ్చి అబద్ధాలు, ఈ అన్నాలు మోసం చేస్తావు తాత నిన్ను అడగడా? కనీసం ఉండాలి కదా. 74 ఇప్పుడు ఎంత 75 420 అంటే 420 వస్తే 75 వస్తున్నాయే మనకి. మరి ఎట్లా? సో మీరు చెప్పేది ఇంకా ఈ వయసులో ఉన్న అబద్ధాలు ఆపు చంద్రబాబు నాయుడు గారు, నిజాలు చెప్పు. ఇంక ఈ వయసులో కూడా 4 టర్ములు ముఖ్యమంత్రిగా చేసావు, 4 టర్ముల్లో అబద్ధాలే, ప్రతిపక్షంలో ఉన్న అబద్ధాలే, బతుకంతా అబద్ధాలు అయితే అట్లా కొన్ని రోజుల నిజాలు చెప్పాలి కదా. ప్రజాస్వామ్యం ఏడా కూని కాదు. నువ్వు ఉన్నప్పుడే పగలే కార్పొరేటర్ని కిడ్నాప్ చేయించి, కార్పొరేటర్ల మీద ఏదైతే ఎంపీల మీద ఉన్నటువంటి బస్సు మీద దాడి చేయించి అడ్డదారులో డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ల కైవసం చేసుకుంటున్నావు చూడు, అప్పుడు చీకటి రోజులంటే. అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అంటే. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ. కూనీ చేయటం అంటే ఏంటో ఇవన్నీ చాలా లిస్ట్ ఉంది చదివితే. సో ఇప్పటికైనా అబద్ధాలకి ఆపేసి గవర్నర్ గారి మీద అందరికీ మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం రాసిస్తే చదువుతాడు కాబట్టి ఆయన. సో ఇప్పుడు దాన్ని చదివిని అన్ని పచ్చి అబద్ధాలు అనేది మళ్ళీ ప్రూవ్ అయింది కాబట్టి ఇంకా నువ్వు మీరు ఆ సొల్లు కబుర్లు ఆపి ఏం చేస్తారో ఇప్పుడు వరకు ఏం చేశారో అది చెప్పి అసెంబ్లీలో చర్చ జరపండి. లేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు చర్చ అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ బయట ఉన్నా ఇలా చర్చ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో, ఆయన లోపల ఉన్న చర్చ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇది కాదు కదా మనకు కావాల్సింది. మీరు 164 మంది ఉన్నారు కదా, మేము 11 మందే కదా ఉంది. సో ఏంటనేది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, మీరు ఏ విధంగా మమ్మల్ని అవహేళనగా మాట్లాడుతున్నారో. టైం వచ్చినప్పుడు కరెక్ట్ తీర్పిస్తారనేది మాత్రం ఖచ్చితంగా జరిగింది. కానీ సంపద సృష్టించడానికే సరిపోతుంది. ఎలక్షన్లకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంపద సృష్టించాలి అని చెప్తున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా ముందు సంపద సృష్టించాలి, ఆ తర్వాతే సంక్షేమమైన అభివృద్ధి అయినా అని చెప్తున్నారు. అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటే? సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి, అంతే కదా. సింపుల్ పాయింట్. రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆదాయాన్ని నువ్వు సంక్షేమ పథకాలకి అభివృద్ధి ఫలాలు ఖర్చు పెడతానంటున్నావు. రాకపోతే పెట్టనని చెబుతున్నావు. ఎలక్షన్స్ ముందు ఇదే చెప్పావా? ఎలక్షన్స్కి ముందు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 ఏళ్ళు పట్టింది సంపద సృష్టించడానికి, అప్పుడుదా నేను పథకాలు ఇవ్వనని చెప్పావు ఎలక్షన్ ముందు. నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే ప్రతి రైతుకు 20,000 ఇస్తా, ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000 ఇస్తా, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున, సంవత్సరానికి 36,000 ఇస్తా, ప్రతి ఆడబిడ్డకి ఏదైతే ఉచితంగా బస్సుల్లో ప్రయాణం కల్పిస్తా ప్రతి మహిళకి. నువ్వు చెప్పినవన్నీ కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇంకా కనండి, అవసరమైతే 15,000 ఇస్తా. ఇవన్నీ సంపద సృష్టిస్తా అని రాసావా దాంట్లో?
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంపద సృష్టించిన తర్వాతే నేను 15,000 ఇస్తా అమ్మక వందనం కింద రాసేవా? దాంట్లో చెప్పలేదు కదా మేనిఫెస్టోలో. ఎంతమంది రైతులుంటే అంతమంది రైతులకి ఎప్పుడు సంపద సృష్టిస్తే అప్పుడే ఇస్తా 20,000 అని ఏమన్నా చెప్పావా? ఎంతమంది మహిళలు ఎన్నిసార్లు బస్సు ఎక్కినా ఉచితంగా వాళ్ళకి బస్సు ప్రయాణం సంపద సృష్టించినాకే ఇస్తా చెప్పావా? ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికి సంపద సృష్టించినాకే నెలకు 3,000 వేస్తా, అప్పుడు దాకా వేయనని ఎన్నికలకు ముందెందుకు చెప్పలా? మరి ఎన్ని చెప్పకుండా ఇప్పుడంట సంపద సృష్టించినాక సంక్షేమం అభివృద్ధి ఇస్తాయంట. నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రిగా చేసినటువంటి 14 సంవత్సరాల ఈ 9 నెలల కాలం కూడా వేసుకుంటే 14 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏ ఒక్కరోజు సంపద సృష్టించావు చెప్పు? రెవెన్యూ లోటు తప్ప ఏ రోజన్నా నువ్వు సంపద సృష్టించినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీ హయాంలో చూసుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే 96లో రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చావో, ఆ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరం నుంచి చూసుకుంటే 96, 97 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెవెన్యూ లోటు సంవత్సరానికి ఆ సంవత్సరం -3,200 కోట్లు. 97, 98లో -700 కోట్లు. 98, 99లో -2,680 కోట్లు. 99, 2000 సంవత్సరంలో -1,230 కోట్లు. 2000, 2001 సంవత్సరంలో -3,600 కోట్లు. 2001, 2002లో -2,880 కోట్లు. 2002, 2003లో -3,050 కోట్లు. 2003, 2004 సంవత్సరంలో -2,960 కోట్లు. 2003 వరకు చూస్తే 2003, 2004లో -2,960 కోట్లు ఆయన ఉన్నప్పుడు. మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో నువ్వు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2014, 15లో -13,766 కోట్లు. 2015, 16లో -7,302 కోట్లు. 2016, 17లో -17,230 కోట్లు. 2017, 18లో -16,151 కోట్లు. 2018, 19లో -13,889 కోట్లు. అంటే నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి లాక్కున్నప్పటి నుంచి 9 ఏళ్ల పాటు, మొన్న 2014లో 650 హామీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు, అంటే 9 + 5 ఏళ్ళు 14 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా నువ్వు సంపద సృష్టించకపోగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతే రెవెన్యూ లోటుకు తీసుకుని వెళ్ళావు ప్రతి ఏడాది. మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తే ఈ 9 నెలల్లో రెవెన్యూ లోటులోకి రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళి అప్పుల పాలు చేశాడా, లేదంటే అభివృద్ధికి సంపద ఏమైనా సృష్టించాడంటే ఒక్క రూపాయి సంపద సృష్టించకపోగా ఏది ఇన్ని నెత్తిని పనులు వేసిన సంపద పెరగట్లా. కానీ అప్పులు మాత్రం 1,35,000 కోట్లు చేశాడు. ఏది ఈ 9 నెలల కాలంలో 1,35,000 కోట్లు. బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ లోపల చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు 89,940 కోట్లు, అంటే దాదాపుగా 90,000 కోట్లు. బడ్జెట్ లోపల చేయాల్సింది 70,000 కోట్లు చేస్తామని చెప్పి అదనంగా ఒక 20,000 కోట్లు చేశారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటేసి. సో అంతకుముందు కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే అది జగన్ గారుకి ప్రభుత్వంలో కట్ చేశారు అప్పు, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు దాటి చేశారండి అని చెప్పి దీంట్లో. సో ఇప్పుడు బడ్జెట్లోనే 90,000 కోట్లు అప్పు చేశాడు. 9 నెలల్లో 90,000 కోట్లు బడ్జెట్లోనే, ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. మళ్ళీ బడ్జెటేతర అప్పు పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐసిసి ద్వారా 1,000 కోట్లు, ఏపీఎండిసి ద్వారా 5,000 కోట్లు. అంటే బడ్జెటేతర అప్పు 14,700 కోట్లు, అంటే దాదాపు 15,000 కోట్లు. అది 90,000 కోట్లు, ఇది 15,000 కోట్లు. 90 + 15 అంటే 1,05,000 కోట్లు అక్కడికి. మళ్ళీ అమరావతి పేరుతో 31,000 కోట్లు. అంటే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అప్పు, జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు. అంటే మొత్తంగా అమరావతి పేరుతో 31,000 కోట్లు. బడ్జెట్ ఏతర అప్పులు 15,000 కోట్లు, ఏదైతే ఇది 90,000 కోట్లు బడ్జెట్ లోపల అప్పులు. అంటే మొత్తం 1,35,000 కోట్ల అప్పు కేవలం 9 నెలల్లో చేసినటువంటి నువ్వు ఎట్ట సంపద సృష్టిస్తా చెప్పు చంద్రబాబు నాయుడు గారు, ఎట్ట సృష్టిస్తావు? ఇదిగో నేను పలానా సంపద సృష్టిస్తా. అప్పుడు 9 ఏళ్ళు చేయలా, తర్వాత 5 ఏళ్ళు చేయలా, ఇప్పుడు 9 నెలలు చేయలా. దాదాపు 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా సంపద సృష్టించినాడివి ఇప్పుడు సృష్టిస్తానని ఎట్ట చెప్తున్నా అంటే ఏంటి? అది జరగదు, నేను ఇవ్వను అని చెప్పి ఓపెన్గానే చెప్తున్నాను. అంటే సంపద సృష్టించడం జరగదు, ఈయన సంక్షేమం ఇవ్వటం, అభివృద్ధి చేయడం జరగదని చెప్పేసాడు డైరెక్ట్గా. అంటే మరొకసారి బరి తెగించి అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని సిగ్గు ఎగ్గు లేకుండా మోసం చేయడం కాదా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో?
ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఒకసారే, 2 సార్లా, 3 సార్లా, మళ్ళీ మభ్యపెట్టి 4వసారి వచ్చినా మళ్ళీ మోసం చేస్తున్నావు అంటే మనిషి అన్నవాడైతే ఈ విధంగా మోసం చేయడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా తప్పు చేయొచ్చు ఎప్పుడన్నా, కానీ నీలాగా పచ్చి మోసగాడు, పచ్చ మోసగాడు నువ్వు తప్ప ఎవరుండరు. ఇప్పటికైనా ప్రజలు గమనించండి ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని. ఎందుకంటే సంపద సృష్టించి ఇస్తాడంట. మరి ఇప్పుడు దాకా వచ్చిన మద్యం మీద వచ్చిన ఆదాయం ఏం చేసావు? 1,35,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావు? ఇప్పుడు దా 1,35,000 కోట్లు అప్పు తెచ్చారు, ఏం చేసావు? అమ్మ ఒడి ఇస్తే 12,000 కోట్లతో అయిపోయింది. ఎందుకు? మేము ఉన్నప్పుడు 6,004 కోట్లు, ఎంతమంది ఉంటే అంతమంది అన్నావు కాబట్టి 12,000, 13,000 కోట్లు. బస్సులో 2,500 కోట్లతో అయిపోయింది ఉచితంగా. నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏదైతే 18 నెలకి 3,000 చొప్పున అది ఒక 10,000 కోట్లు అయితే అదే అయిపోద్ది. 10,000 కోట్లు లేదు, 4,500 కోట్లు ఉన్నట్టు. సో ఇట్లాంటి పథకాలకు సంబంధించి మరి నువ్వు ఇప్పటి వరకు ఎందుకు 10,000 కోట్లు పెడితే ఏదైతే రైతు భరోసాకు అయిపోద్ది అంటే దాదాపు 50,000 కోట్లు 60,000 కోట్లు పెడితే అయిపోతాయి ఈ పథకాలు. ఇప్పుడు మరి ఎందుకు చేయట్లా? ఎందుకు చేయలే అప్పటి వరకు? అంటే చంద్రబాబు నాయుడు గారు తన సహజ సిద్ధమైనటువంటి మోసం చేసేటటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం ప్రకారం ఎప్పుడు చేయడు. ఎప్పుడు ఎవరికి సంక్షేమం అభివృద్ధి లాంటివి చేయడు. ఆయన కుటుంబం, ఆయన బినామీలు సంక్షేమంగా బాగుండాలి. ఆయన బినామీలు, వాళ్ళ దత్తపుత్రుడు, వాళ్ళకి సంబంధించిన మనుషులు అభివృద్ధి చెందాలి. ఇంకెవడు అభివృద్ధి చెందకూడదు. ప్రజలు ఎట్లా పోయినా పర్లా. సో ఇది చంద్రబాబు నాయుడు గారి విధానం కాబట్టి దాన్నే అటు దిప్పి ఇటు దిప్పి అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్పి మరొకసారి వంచాడు అనేది క్లియర్గా అర్థమవుతాం.